వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల సమీక్ష. ట్రంప్ పాలనలో కఠిన నిర్ణయం. మెక్సికో నుంచి మారక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. ఈ చర్యలో భాగంగా మెక్సికోలో 29 మంది డ్రగ్ లార్డులను అమెరికాకు అప్పగించింది. ప్రభుత్వంలో అవినీతిని అరికట్టేందుకు అమెరికా కాంగ్రెస్ సభ్యుల మరియు సీనియర్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఎలాన్ మస్క్ సూచించారు. చైనా రూపొందించిన డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ టెక్ ప్రపంచంలో దూసుకుపోతుంది. చాట్ జీపీటీని, జెమినీని మాదిరి దిగ్గజాలకు గట్టి పోటీగా నిలుస్తుందని విశ్లేషకుల అంచనా. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, హిమపాతం బీభత్సం సృష్టించాయి. చమేలి జిల్లాలో 47 మంది కార్మికులు మంచు కింద చిక్కుకోగా 10 మంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఐటి రూర్కీలో విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించగా అది హ్యాక్ అయ్యిందని కాంగ్రెస్ నేత శ్యామ్ పెట్రోడా ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదు. చక్రధర్ ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు హరీష్ రావు సహా 4గురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ హరీష్ రావు రెండో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బహిరంగ లేఖ. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆర్ఆర్ఆర్ మూసీ పునరుజ్జీవనం సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని లేఖలో రేవంత్ రెడ్డి కోరారు. ఐఐటి మద్రాస్ 422 మీటర్ల హైపర్ లూప్ ట్రాక్ సిద్ధం చేసింది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించే ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఇప్పటికే 17.5 కోట్లు కేటాయించగా త్వరలో మరో 8 కోట్లు మంజూరు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 గాను బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి గత ప్రభుత్వాల ఖర్చులను విమర్శించారు. అమరావతి అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, డీప్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలకు నిధులు కేటాయించారు. పూణే బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడిన 36 సంవత్సరాల రామస్ను పోలీసులు అరెస్టు చేశారు. చెరుకు తోటలో దాక్కున్న నిందితుడిని డ్రోన్ల జాగిలాల సహాయంతో గుర్తించి 75 గంటల్లో పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.